నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. జ్ఞానం ఉన్నవాడు భగవంతుడిచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకొని వారి యొక్క జీవితాన్ని చాలా సన్మార్గంలో నడిపించుకొని ఉన్నతంగా ఎదుగుతాడు. జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఏంటంటే ఎన్ని అవకాశాలు లభించినప్పటికీ కూడా, ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అజ్ఞానంతో పూర్తిగా దూరం చేసుకుంటూ తన యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటాడు. ఒక గ్రామంలో ఒక యువకుడు నివసిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఆ గ్రామంలో వరదలు వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి హెచ్చరించడం జరిగింది. హెచ్చరించిన వెంటనే గ్రామ ప్రజలందరూ కూడా ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చి మనందరూ కూడా గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోదాం రా అని చెప్పేసి ఈ పిల్లవాడిని పిలిచారు. ఎంత మాత్రం కూడా పిల్లవాడు అంగీకరించలేదు. లేదు భగవంతుడే స్వయంగా వచ్చి నన్ను రక్షిస్తాడు, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి వారిని పంపించేశాడు. అయితే కొద్ది సమయానికి వరదలు వచ్చినటువంటి ప్రమాదం ఉందని చెప్పి ముందుగానే గుర్తించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారి జీప్తో వచ్చి ఈ గ్రామం అంతటా కూడా పర్యటిస్తూ ఎవరైనా ఉన్నారని చెప్పి చూసేసరికి ఈ పిల్లవాడు ఉన్నాడు, ఈ పిల్లవాడిని వెనక్కి రమ్మని చెప్పేసి ఆ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పిలిచారు. పిలిచినప్పుడు లేదు అవసరం లేదు, నన్ను భగవంతుడు వచ్చి రక్షిస్తారని చెప్పేసి వారితో వెళ్ళనని చెప్పేసి ససేమేర అని చెప్పి ఈ పిల్లవాడు సమాధానం చెప్పాడు. చెప్పిన తర్వాత మరికొద్ది సమయానికి వరదల ఉధృతి అనేది చాలా ఎక్కువగా పెరిగిన తర్వాత గ్రామం అంతటా కూడా వరదల చేత మునిగిపోయినటువంటి సందర్భంలో ఈ పిల్లవాడు ఇంటి పైకప్పెక్కి కూర్చున్నాడు. పైకప్పెక్కి కూర్చున్న తర్వాత మరికొంతమంది అధికారులు పడవతో వచ్చి గ్రామం అంతటా కూడా పర్యటన చేస్తూ ఈ పిల్లవాడిని గమనించారు. ఆ అధికారులు ఈ పిల్లవాడిని చూసి రా మనం సురక్షితమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ పిల్లవాడిని పిలిచారు. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చెప్పాడంటే భగవంతుడు నన్ను వచ్చి స్వయంగా రక్షిస్తారని చెప్పేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మళ్ళీ సమాధానం చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సమయానికి పూర్తిగా ఈ వరదల యొక్క ఉధృతి విపరీతంగా పెరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుని ఎక్కి ఆ చెట్టు చివరన కూర్చున్న తర్వాత హెలికాప్టర్తో మరికొంతమంది అధికారులు వచ్చి ఎవరైనా ఉన్నారని చెప్పేసి అక్కడ చెక్ చేస్తూ ఈ యొక్క పిల్లవాడిని గుర్తించారు. వారు హెలికాప్టర్ నుంచి ఒక తాడును విడిచిపెట్టి ఆ తాడును పట్టుకుని నిన్ను సురక్షితమైన ప్రదేశంలో విడిచిపెడతామని చెప్పేసి ఆ యొక్క అధికారులు చెప్పారు. వెంటనే ఈ పిల్లవాడు ఏం చెప్పారంటే లేదు నాకు ఇష్టం లేదు, భగవంతుడు నన్ను స్వయంగా వచ్చి రక్షిస్తారని చెప్పేసి మళ్ళీ సమాధానం చెప్పారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వరదలో పూర్తిగా చెట్టు పడిపోయి ఆ యొక్క పిల్లవాడు మరణించిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు భగవంతుడితో చాలా కోపంగా ఇలా మాట్లాడాడు. ఎప్పుడు నిన్నే నమ్ముకున్నాను, నిన్నే పూజిస్తూ ఉన్నాను, కానీ నువ్వు కష్టం వచ్చినప్పుడు నన్ను రక్షించడానికి రాలేదని చెప్పేసి ఆ పిల్లవాడు భగవంతుడిని చాలా కోపంగా ప్రశ్నించాడు. వెంటనే భగవంతుడు ఏం సమాధానం చెప్పాడంటే ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మొదట నేనేంటంటే అధికారులు పంపించాను, నువ్వు ఎంత మాత్రం లక్ష్య పెట్టలేదు. ఆ తర్వాత గ్రామ ప్రజలతో చెప్పించాను, అప్పుడు కూడా నువ్వు లక్ష్య పెట్టలేదు. ఆ తర్వాత మరికొంతమంది అధికారులు పడవతో పంపించాను, అప్పుడు కూడా నా మాట వినిపించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ నీ కోసం హెలికాప్టర్తో మరికొంతమంది అధికారులు పంపించాను, అప్పుడు కూడా నువ్వు నా మాట పట్టించుకోలేదు. నువ్వు నీ యొక్క అజ్ఞానంతో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా దుర్వినియోగం చేసుకుంటూ ఈ రోజున శరీరాన్ని విడిచిపెట్టావని చెప్పేసి భగవంతుడికి జ్ఞానం వచ్చేశాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే భగవంతుడు మన జీవితంలో ఎన్నో అవకాశాలు కల్పిస్తుంటాడు. కాకపోతే అవకాశాలు ఏంటంటే ఏది నాకు సరైనది కాదు, నాకు భగవంతుడే స్వయంగా వచ్చి నా జీవితాన్ని మార్చేస్తాడు, రాత్రి నా జీవితం మారిపోవాలి, ఇలాంటి ఆలోచన ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి జీవితంలో లభించే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని మానవ ప్రయత్నంతో భగవంతుడి యొక్క అనుగ్రహంతో ముందుకు సాగుదాం. ధన్యవాదాలు. జై హింద్.